వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ వైజాగ్ అమ్మాయి. సో ఇంకా ఈ వీడియో అయితే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. లాస్ట్ గా సెకండ్ ట్రైమిస్టర్ అయిపోతుంది, ఇంకా చేయకపోతే ఎలా అని చెప్పి ఫాస్ట్ గా చేస్తున్నా. ఇంకా ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే నాకు వాట్సాప్ లో గానీ అందరు చాలా బాగుంది అది అని చెప్పి చాలా పెట్టారు మెసేజెస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో అయితే నా సెకండ్ ట్రైమిస్టర్ అంటే నా 4th month, 5th month అండ్ 6th month యొక్క జర్నీ నా ప్రెగ్నెన్సీలో. ఈ జర్నీ అన్నది చాలా స్పెషల్ అండ్ ప్రీషియస్ నాకైతే. ఎందుకంటే నా బేబీ యొక్క మూమెంట్స్ అలానే కిక్స్ అన్ని నేను రికగ్నైజ్ చేయగలిగా ఈ టైంలోని. చాలా బాగుంది అసలు ఈ టైంలో. ఫస్ట్ టైం నా బేబీ కిక్స్ అన్నవి నేను ఎక్స్పీరియన్స్ చేసిన రోజు July 20th. ఇట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అసలు. ఇంకా నాకైతే అన్ని హాట్ క్రేవింగ్స్ ఉన్నాయి ఈ 3 months లో. ఎలా అంటే నాకు అన్ని మంచూరియా, పానీపూరి, పన్నీర్ దమ్ బిర్యానీ, ఇంకా ఐస్ క్రీమ్, ఇంకా అలానే ఇంకా అన్ని హాట్ గానే. ఏవో స్వీట్స్ అంటే లైక్ జ్యూసీ టైప్ తప్పిస్తే ఇంకా అన్ని హాట్ క్రేవింగ్స్ వచ్చాయి నాకైతే. ఇంకా అలా జరుగుతుంది నా సెకండ్ ట్రైమిస్టర్ అయితే. సో ఈ టైంలో అయితే నేను ఫస్ట్లీ ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అలానే లెగ్ క్రాంప్స్ కూడా నాకు చాలానే ఉన్నాయి. అంటే ఒక్కోసారి చాలా పెయిన్ వచ్చేసి అంటే అసలు వాక్ చేయలేమన్నమాట, అలా అయిపోతుంది కొన్నిసార్లు. ఇంకా బ్యాక్ పెయిన్ అయితే విపరీతం ఇంకా ఈ టైంలోని. సో ఈ 3 issues అయితే చాలా ఫేస్ చేస్తున్నా ఈ 3 months లో. మెయిన్ గా లెగ్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్. సో ఈ లెగ్ క్రాంప్స్ కి అయితే నేను యాక్చువల్ గా ఏంటంటే హాట్ వాటర్ లోని సాల్ట్ వేసుకొని లెగ్స్ ని డిప్ చేసి పెట్టుకుంటున్నా. సో అది కొంచెం బెటర్ అనిపించింది. ఎవరికైనా యూజ్ అయితే చూసుకోండి. లైక్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో కాదు, నార్మల్ గా ఎప్పుడైనా లెగ్ క్రాంప్స్ లెగ్ ఇష్యూ వస్తే హాట్ వాటర్ లో సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగా కొంచెం రికవర్ అవుతుందంట. సో అదైతే ట్రై చేసిన. ఇంకా అలా చిన్న నోట్లో ఎలా అంటే పోర్స్ అనమాట మౌత్ లోని ఇలా కట్ అయిపోతున్నట్టుగా. ఇంకా నా నెక్ చూసారా ఫుల్ బ్లాకిష్ అయిపోయింది అసలు. నా ఫేస్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ వీడియోకి ఇప్పటికి ఎంత చేంజ్ ఉందో. మీకు ఏమైనా అనిపిస్తుందా నా ఫేస్ లో చేంజ్? నాకైతే ఫుల్ గా అంటే ఇలా డైరెక్ట్ గా నేను రోజు చూసుకుంటే ఏం తెలియట్లేదు. ఇలా వీడియోస్ ఫొటోస్ ఎవరితో తీసుకున్నా చూసినా కూడా ఏంటి నా ఫేస్ ఇంత చేంజ్ అయిపోయింది అనిపించింది. ఫస్ట్లీ పింపుల్స్ అయితే ఇంకా విపరీతంగా వచ్చేసాయి మొత్తం బాడీ అంతా. ఇంకా డాక్టర్ కి అయితే చెప్పగానే ఫస్ట్లీ టెన్స్ అయ్యాను నేను. కొంచెం భయం వేస్తుంది కదా ఫస్ట్ లో అలా రాగానే ఈ నెక్ బ్లాక్నెస్ అలానే పింపుల్స్ అవి. బట్ డాక్టర్ చెప్తే ఆఫ్టర్ డెలివరీ అంతా పోతుంది, సో ఏమీ భయపడద్దు అన్నారు. సో ఇంకా అలా నేను నార్మల్ అయిపోయాను ఇంకా. సో ఇంకొక 3 months కదా అంతాను అని చెప్పి ఇంకా అలా అయితే అవుతుంది. ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ. బట్ ఇలా ఈ బ్యాక్ పెయిన్ ఈ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి అప్పుడప్పుడు. సో ఇంక ఈ టైంలో అయితే నేను ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటున్నా, డ్రాయింగ్స్ వేసుకుంటున్నా, ఆరల్ స్టోరీస్ రాసుకుంటున్నా. నాకు స్టోరీస్ అని చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా ఏదో ఒక పనిలో ఉంటున్నా, అంటే ఖాళీగా ఉంటే ఏదోలా అనిపిస్తుంది. సో ఇంకేదో ఒక పనిలో అలా పడిపోతున్నా. ఇంకా అలాగా ఈ టైంలో మెయిన్ గా ఏంటంటే కొంచెం రెస్ట్ అనేది ఎక్కువ ఉండాలి కదా. కొంచెం అప్పుడప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నా. మోస్ట్లీ అసలు ఆఫ్టర్నూన్ స్లీప్ చాలా తగ్గించి, అంటే ఇప్పుడు పడుకుంటే నైట్ టైంకి ఇంకా స్లీప్ ఇష్యూ అవుతుందని చెప్పి ఇంకా అలా ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైం పాస్ చేసుకుంటున్నా. ఇంకా తర్వాత ఏంటంటే నా టిఫా స్కాన్, మెయిన్లీ టిఫా స్కాన్ అయితే చాలా బాగుంది. బేబీ వాజ్ సో హెల్దీ అండ్ గుడ్ అని డాక్టర్ అయితే చెప్పారు ఫస్ట్ వర్డ్. సో ఆ వర్డ్ విన్నాక చాలా హ్యాపీ అనిపించింది. అండ్ హార్ట్ బీట్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరు వస్తారో అన్నది ఎవరైనా ఓకే, ఏదైనా మన బేబీయే కదా. సో అంతే. ఇంకా నెక్స్ట్ అయితే టిఫా స్కాన్ అయితే అయిపోయింది. ఈ రోజు అయితే September 11th. September 11th నేనే డేట్ మర్చిపోయి. ఎస్, September 11th అనమాట. ఇంకొక 2 days లో నాకు 7th month అయితే వచ్చేస్తుంది. చాలా స్పెషల్ అసలు ప్రతి మూమెంట్ తెలుసు. నేను ఫస్ట్ లో ఎవరికైనా కొంచెం ప్రెగ్నెన్సీ అంటే అటు, బట్ ఎవ్రీడే ఎంజాయ్ చేస్తుంటే అంటే ప్రతి ఒక్కటి ఎంత ఫాస్ట్ గా అయిపోతున్నాయో అసలు. నేను ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకో 3 months అయినా ఉంది అనిపిస్తుంది నాకైతే.
చాలా ఫాస్ట్ గా అయిపోయింది నాకైతే ఈ సెకండ్ ట్రైమిస్టర్ అసలు. ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటున్నా డైలీ ఏదో ఒక దాంతోని. మొన్న సెప్టెంబర్ 10th, నేను సెప్టెంబర్ 10th కి కరెక్ట్ గా నా డెలివరీ డేట్ కి 100 days ఉంది బేబీకి. సో అలా బేబీ కౌంట్ డౌన్ అని చెప్పి ఒక చిన్నది షీట్ ఉండండి మీకు చూపిస్తా. సో ఇంకా బేబీ కౌంట్ డౌన్ ఫోటో అయితే తెప్పించుకున్నా, లైక్ ఆన్లైన్ లో చూసాను. ఇంకా 100 days ఉంది కదా, అందుకని చెప్పి ఎవ్రీడే నేను మార్క్ చేసుకుంటున్నా. ఇంకా ఈరోజు అయితే 99th day. అలా ఏదో చిన్న హ్యాపీయెస్ట్ గా అనిపిస్తుంది కదా, వెయిటింగ్ ఫర్ ది లిటిల్ వన్. అసలు చాలా క్యూరియస్ గా ఉన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి స్పెషల్ అండ్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఆ వీడియోతో అయితే వస్తున్నా. See you until then. Take care. Bye bye. I love you.